గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొను. రిస్క్ ఎందుకు అని అనుకున్నారు సార్? అంటే అంత రిస్క్ తీసుకోవటం అవసరం. డెఫినెట్గా ఒక సెట్ వేస్తే ఈజీగా తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోయేది కదా. నేను ముందు నుంచి ఎక్కువ నేను అలానే నాకు అలవాటు అలానే చేశాను. సో ఇలానే అంటే మైండ్ అలా అంటే బేసిక్గా అదే మేమంతా ఒకరికొకరు అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు హాజేలి అంటే హాజేలి అది దాన్ని క్రియేట్ చేయలేము. అది అంత క్రౌడ్తో ఆ సన్న స్ట్రిప్లో వెళ్తూ ఉంటాడు. సో ఇతను అంటే బిచ్చగాడు ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతాడు. మనం బిచ్చగాడితో ఇప్పుడు ఇందులో విలన్లు అన్నట్టు వీడు ఎక్కడ ఉంటాడు, బిచ్చగాడు ఎక్కడ ఉంటాడంటే వాడు ఏనుగులు అంటాడు, వాడికి గుర్తున్నాయి, వాడు ఏదైనా గుర్తుంచుకుంటాడు. అలానే వాడు ఎక్కడ ఉంటాడంటే వాడికి స్ట్రెంగ్త్ ఏంటంటే వాడు ఆకలి తట్టుకోగలుగుతాడు. వాడు శనివారం అయితే గుడి దగ్గర అడుక్కుంటాడు. ఆ గుడిలోని మ్యూజిక్, గుడిలోని పాటలు చెప్పి అదే దేవుడు అదే నాకు అనుకుంటాడు. ఫ్రైడే మస్జిద్, సండే చర్చ్, ఇక్కడెక్కడ ఉంటాడు. సో ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఆ చోట్లకి అండ్ చెత్తగొప్పలో ఉంటాడు. అది అదేంటి మన రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లు, ఇవన్నీ వాడు తిరిగే ప్రదేశాలు అంటే సులభ కాంప్లెక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఒకటని వేయలేము కదా. సో వాడి ట్రావెల్ జర్నీ ఆడు పారిపోతుంటే ఇంకా బాంబేలో ఎగ్జాస్టివ్ చూపించాల్సి వచ్చింది. సో అది అందుకు రియల్గా వెళ్ళామన్నాడు. అందుకే ఇది తేడా అంటే ఈ సినిమా ఈ క్యాన్వాస్ మూలనే ఒక విజయం సాధించాలనుకుంటున్నాను. ఇంత విజయం అంటే కాకతాళీయమో లేకపోతే అదృష్టమో కానీ మీరు ఈ స్టోరీలో చెప్పిన ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్కు ప్రజెంట్ ఇన్సిడెంట్ ఒకటి కలిసింది సార్. అంటే చమురు నిక్షేపాలు అరేబియా మహాసముద్రంలో ఉండటము, వాటి చుట్టూ అల్లుకున్న కథ. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇండియాలో అలాంటి ఒక చమురు నిక్షేపాలు దొరకటం, వాటి గురించి ఒకవేళ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా కష్టంగా ఉండబోతుంది, మారిపోతుంది అన్నారు. అంటే అది మీరు ముందు ఊహించారా? ఇలా కథ అంటే అది ఇది పెద్ద ఊహించాను అనుకోను. బేసిక్ ఏముందంటే అంటే ఇండియాలో ఉన్న రీసోర్సెస్ ఏంటంటే మీరు కథ ఇండియా అంటే సడన్గా దొరికితే ఇప్పుడు నల్లమల్లో యూరేనియం అని పడ్డారు కదా. అంటే సంథింగ్ ఏదో అంటే ఇది ఆన్ గోయింగ్. అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్దీ నేచర్ని మనం విధ్వంసం చేస్తాం బేసిక్. అంటే అది మంచిగో చెడుకో బేసిక్ దేశానికి మంచిది ఎన్ని రోజులు మంచిది ఎన్ని రోజులు చెడు అని మనం చెప్పలేము. కాకపోతే జనాభా పెరుగుతూ మనం అన్ని స్పేసెస్ని, అడవుల్ని అన్నీ వెళ్తున్నాం కదా. సో ఆ మెషినరీ వచ్చింది, కొత్త మెషినరీ వచ్చింది, కొత్త దొరుకుతాయి, తప్పకుండా దొరుకుతాయి. ఇక్కడ బొగ్గు గన్లు దొరుకుతాయి, మైకా గన్లు దొరుకుతాయి, మన అదేంటి యురేనియం దొరుకుతుంది. ఇవన్నీ సంథింగ్ విల్ కీప్ గెటింగ్. సో అలానే ఒక థాట్గా రాశాను అది యాక్చువల్లీ. అంటే ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారు సార్ మీరు? మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినెట్గా పెట్టింది రావాలని అయితే అది నేను ఇప్పటిదాకా నా కెరీర్లో ఇన్ని సంవత్సరాలు ఇంకోటి నేను తీసిన సినిమాలు ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ నా వాయిస్ అని చెప్పాను, అలానే ఎప్పుడు నేను నా వలన ఎవరైనా అంటే డిజాస్టర్లు పోయినాయి అనేది ఇప్పటిదాకా నాకు నా ఇదిలో లేదు యాక్చువల్లీ. సో అంతవరకు నేను చాలా ఇదిగా బ్యాలెన్స్ చేశాను. ఒక అనామిక ప్రాబ్లీ ఏది ఉంది కానీ అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రీమేక్ ఇది కాబట్టి వర్కౌట్ అయిపోయింది అది కూడా యాక్చువల్లీ. కాకపోతే అసలు థియేటర్స్ ఎవరు రాలేదు, అంటే అది ఉందని కూడా తెలియదు యాక్చువల్లీ వచ్చినప్పుడు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అది జస్ట్ అంటే ప్రొడ్యూసర్ అది మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి వాళ్ళకి కొన్ని సో అది వర్కౌట్ అయింది. సో నా గర్వంగానే చెప్తానంటే బేసిక్గా నేను తీసిన సినిమాల్లో ఎప్పుడు ఏది ఫైనాన్షియల్లీ ఏది తేడా చేయలేదు యాక్చువల్లీ. సో అది నేను చూసుకుంటా బేసిక్ ఇది కూడా. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్. తర్వాత రేంజ్ ఏంటి, ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది నెక్స్ట్ యాక్చువల్లీ. వి డెఫినెట్లీ హ్యాపీ. బ్లాక్ బస్టర్ అయ్యి బాగా డబ్బులు వస్తే హ్యాపీ. రిలీజ్ బిఫోర్ ఏమన్నా ఉండేనా సార్? అంటే కొంతమంది స్లో అని, కొంతమంది ఆ లెంత్ కొంచెం ఎక్కువైందని ఒక చిన్న కంప్లైంట్ ఉండే కదా. అది మీ మదర్ చూసి కూడా ఇంకొక పావు గంట ఉంటే బాగుంటుందా మీతో అనిపించింది. అంటే అది ఒక 1% పీపుల్ ఎవరికైనా అనిపించి ఉండొచ్చు, కానీ ఇలాంటి డిస్కషన్ బిఫోర్ రిలీజ్ ఏమైనా వచ్చింది? అంటే అసలు జస్ట్ 3 గంటలు అనగానే వస్తుంది. ఎందుకంటే మన మల్టీప్లెక్సెస్లో 2.5 hours 2 hours 15 minutes అయితే నెంబర్ ఆఫ్ షోస్ కూడా పెరుగుతాయి. సో ఎప్పుడు చిన్న సినిమా హ్యాపీ, చిన్న సినిమా డెఫినెట్గా హ్యాపీ, గుడ్. అండ్ నేను ఎవరైనా యంగ్స్టర్స్ కూడా చిన్న సినిమాలు తీయనని చెప్తాను, అంటే లెంత్ పెట్టద్దు అని చెప్తాను. కాకపోతే ఈ స్కేల్ కథకి మేము ఎంత తర్జన అయినా మేము చెప్పాల్సిన కథ ఇంత తీసుకుంది బేసిక్. అంటే లైక్ బడ్జెట్ తీసుకుంది, లొకేషన్ తీసుకుంది, ఇంత స్టార్స్ తీసుకుంది, కథని అలా కన్జ్యూమ్ చేసింది అన్నమాట బేసిక్. సో అలాంటి లెంత్ కూడా అది డిక్టేట్ చేసింది మమ్మల్ని. అంటే తర్జన పడి కూడా మేము ఇది కరెక్టే అనుకుని వెళ్ళాము అనమాట. అంటే ఏదైనా తీసేస్తే ఏదైనా ఎమోషన్ తగ్గుతుందా, లేకపోతే ఒక క్యారెక్టర్కి అన్యాయం చేసినట్టు అవుతాం, ఇది బ్యాలెన్స్ అవ్వదా, ఇట్లాంటి దాంతో ఉంచాం యాక్చువల్లీ. సో కరెక్టే అనుకుంటున్నాను. సో
చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా. అదే అదే అంటే ఇప్పుడు మామూలుగా కుబేరా కానీ లీడర్ లాంటి సినిమాలు, అంటే అలాంటి సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సమాజానికో ఎవరికైనా జనాలకు ఆ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ కానీ వాటి గురించి చెప్పాలని ఒక తపన ఉండుంటుంది అసలు మీలో లోపల. సో మీరు అసలు ఇలాంటి కథలతో చెప్పాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఇలాంటి లీడర్ కానీ కుబేరా కానీ. నేను ఫిల్మ్ స్కూల్ అంటే ఫస్ట్ లెసన్ నాకు బాగా, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ అంటే ఇంజనీరింగ్ నుంచి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ లెసనే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్క్రిప్ట్ రైటింగ్ క్లాస్కి వెళ్తే ఫస్ట్ వర్డే అది ఫిలిమ్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని ఉంటుంది. ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అంటే ఫిల్మ్స్ అనేవి ఒక సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది అనేది అనమాట. అంటే ఇప్పుడు సమాజాన్ని చూసి మేము ఇది రాస్తున్నాము ఇది తీస్తున్నాము కాదు, నువ్వు ఏది అది రాసినా సినిమాలు ఇన్సిడెంట్స్ చెప్పినా కానీ నీకు ఒక వాయిస్ అంటే ఇది కరెక్టో ఇది కాదో ఇది మంచో చెడో చెప్పాల్సిన బాధ్యత ఉంది అనేది నేను నమ్ముతాను బేసిక్. సో అక్కడి నుంచి వచ్చి మెల్లగా నా స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పినవి వింటున్నారు అనేదాకా నేను ఎక్కడి దాకా పుష్ చేసుకుంటానంటే నేను అరే ఇంకా ఆపురా బాబు ఇంకా నాకు ఇది మరీ ఎక్కువ మెసేజ్ అయింది అనేదాకా నేను నా కమర్షియల్ ఆస్పెక్ట్స్, నా స్ట్రెంగ్త్, నా రైటింగ్ స్ట్రెంగ్త్ కానీ ఏదైనా నాకు తెలిసిన ఇది కానీ అది కలిపి చెప్పాలని చూస్తాను. ఆ చెప్పాలి అనేది ఆ తపన ఆగిపోయినప్పుడు ఇంకా ఫిల్మ్ మేకర్గా ఇంకా అనవసరం బేసిక్ అంటే నాకు తెలిసి. సో ఇంకేదైనా చేసుకోవచ్చు బేసిక్ అంటే. సో ఆ చెప్పాలన్నదే నడుపుతుంది. ఐదర్ నువ్వు ఎంటర్టైన్ చేసి హ్యాపీగా వాళ్ళని ఒక బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నువ్వు గొప్ప సినిమా, గొప్ప మ్యూజిక్ తోటి, గొప్ప క్యారెక్టర్స్ తోటి ఒక ఆనందం ఇచ్చావన్నా ఓకే, లేకపోతే ఇదేదో ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ టువర్డ్స్ దిస్ అని చెప్పినా ఓకే, సంథింగ్ అయితే చెప్పాలని అయితే అది ఏమీ లేకుండా అయితే సినిమా స్టార్ట్ చేయండి అని బేసిక్. సో అంతే ఫిల్మ్ మేకర్స్కి బేసిక్గా ఎందుకు ఇది అంటే ఆ క్రాఫ్టే అది, ఆ మీడియం అది. ఒక పెయింటర్ కానీ, ఒక బుక్ కథా రచయిత కానీ, ఒక లిటరీ సాహిత్యం కానీ, ఒక పోయిట్ కానీ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తాడు కదా. సో సినిమా కూడా అంతే, చెప్పాలని చెప్తాడు. నేను వాళ్ళని కొంచెం టికిల్ చేస్తాను, వాళ్ళని కొంచెం వాళ్ళ వీక్నెస్ల మీద ఆడుకుంటాను, ఇలాంటి నేను నమ్మను. అంటే నేను అది సినిమా అందుకు కాదనుకుంటాను నేను. అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటుంది కదా, అంటే మీకు జరిగిన సంఘటన కానీ, మీరు ఎక్కడైనా చదివిన వాక్యాలు కానీ, ఇలాంటి వాటికి ఇన్స్పిరేషన్ ఏదన్నా, ఇలాంటి కథలు చెప్పాలనడానికి అవి ఏమైనా ఇన్స్పిరేషన్గా నిలుస్తాయి? అంటే మీరు కూడా అంటే మిగతా దర్శకులతో పోలిస్తే శేఖర్ కమల్ గారిది సపరేట్, అంటే ఎక్కువ పబ్లిసిటీ కోరుకోరు, అసలు వార్తల్లో మీరు ఉండరు, అసలు మినిమం సోషల్ మీడియా కూడా మీరు వాడరు. మీ ఫోన్ ఎవరో ఫోన్ చేస్తే తప్ప అప్పటికి అసలు చాలా దూరంగా ఉంటారు మీరు. ఒక రకంగా సమాజంలో జరుగుతున్న వాటికి కూడా మీరు స్పందిస్తారు, కానీ ఆ విషయాలు మీడియాకు కూడా తెలియవు. అంటే రీసెంట్గా మీరు ఎవరికో దాచుకున్న డబ్బులు, ఒక 3 లక్షలు పెళ్ళికి దాచుకున్న డబ్బులు ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఏదో కాలిపోతే వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చారని కూడా తెలిసింది. ప్లస్ కరోనా టైంలో మీరు గాంధీ హాస్పిటల్కి మీరు చేసిన, అంటే వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని థ్యాంక్ యూ శేఖర్ గారు అని చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు. అంటే మీరు చెప్పరు, కానీ కొన్ని బయటికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. బట్ ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది మీ సినిమా భావజాలంలో కూడా అన్నీ కనిపిస్తుంటాయి సార్. అంటే అది కావాల్సుకున్నట్టు ఏం కాదు. బేసిక్ ఒక్కొక్క వ్యక్తిత్వం, అంటే ఒక్కొక్కరు మనుషులు అంటే ఇప్పుడు ఇది చేస్తేనే మంచి, చేయకపోతే అని కాదు. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. బేసిక్గా నేను అదే నమ్ముతాను బేసిక్. అంటే యువర్ కమ్ హియర్, అంటే నువ్వు ఏదో పర్పస్కి వస్తారు. వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చేసే ఒక కుర్రోడు, నేను ఒక సిబిఐటీలో చదువుకుని అలర్జీలో తిరిగేవాడిని. సడన్గా నాకు సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎవరు ఎక్కడి నుంచి తగిలింది అంటే మా పేరెంట్స్ ప్రాబ్లీ అమ్మ నాన్నల పెంపకంలో ఎక్కడో ఏదో మా అక్కలో ఏదో సంథింగ్ ఏదో ఇన్స్పైర్ అయి ఉంటాను, ఏదో చూస్తుంటాను. మా ఇంటి పక్కన వాళ్ళు చేసిన ఎక్కడో విన్న మ్యూజిక్ ఏదో లైక్ ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చూసినప్పుడు అరే నేను క్రేజీగా ఉండేవాడిని, అదే నేను డైరెక్ట్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఏదో పట్టుకుని సినిమాలకు వెళ్ళాను. అక్కడి నుంచి ఈ క్రాఫ్ట్ అనేది వచ్చిన తర్వాత నేను బాగా చెప్పగలుగుతున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న తర్వాత ఏం చెప్పాలి ఏం చేయాలని ఒక గివింగ్ బ్యాక్ అనేది ఉంటుంది. లైక్ అంటే ఏదో చేయాలి, చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది బేసిక్గా. ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ మీ మార్క్ ఉంటుంది కదా. సో ఇవన్నీ అంతే బేసిక్. అంటే పెద్ద ఎజెండాతో కాదు, ఎవరన్నా వచ్చి నాకు అనిపిస్తుంది. అలా అని నేను అందరికీ చేయలేను, నా దగ్గర సత్తా కూడా లేదు, అంత డబ్బులు కూడా లేవు నా దగ్గర. ఏదో అనిపిస్తే ఆ రోజు చూసినప్పుడు ఎందుకో డబ్బులు కాలిపోవడం అంటే అది అసలు ఒక పేదోడికి అంటే లైక్ ఇలాంటివే నాకు మన పంటలు కూడా ఒక రైతు ఏదైనా వానలు కూడా వెళ్ళిపోతుంటే అసలు హృదయ విదారకంగా ఉంటుంది. అంటే ఒక 6 నెలలు ఇది అని చేసి సో అన్ని, కానీ ఎంతమంది రైతులు నేను చేయలేను బేసిక్. కానీ ఇదేదో ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంటే
రేపు ఎల్లుండి పెళ్లి నేను దాచుకున్నాను, పెళ్లి చేద్దాం అనగానే మంటల్లో డబ్బులు కాలిపోయినట్టే ఎవరు తెచ్చిస్తారు, ఏం తెచ్చిస్తారు అనిపించింది. సరైన రియాక్షన్స్ అంతే, సంథింగ్. ఇంకోళ్ళు వేరే డైరెక్టర్ వేరే విధంగా వేరే దొరికితే ఎవరో చదువు అంటే హార్ట్ పేషెంట్స్ చదివిద్దామని ఏవో చేస్తూ ఉంటారు కదా. ఎవ్రీబడి డస్ ఎనీథింగ్. సో అంత అదేం నేను గొప్ప అనుకోను, నాకు ఉన్నంతలో నాకు అనిపించిన దాంట్లో చేస్తూ ఉంటాను. అంటే ఈ దేవా క్యారెక్టర్కి ధనుష్ గారిని చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలు పెట్టారంటే, ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు, వాళ్ళు ఈ క్యారెక్టర్ చేయలేరు అని. అంటే అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా కేవలం దేవా క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు కదా సార్ తెలుగులో అలా అసలు చెప్పలేదు. అది ధనుష్కే చెప్పాను, ఎందుకో ధనుష్ కనిపించాడు అట్లా. సో ఐ థాట్ చెప్పాను, ఇక్కడ ఎవరు చెప్పలేదు. చెప్పినా అంటే మన ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో బేసిక్గా ధనుష్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటే అది నేనేం వేరే వాళ్ళు బ్యాడ్గా చేశానన్నట్లే ఏం లేదు. అది దీనికి నేను అంతగా ఓవర్వెల్మ్ అయిపోయి నాకు అలా నచ్చింది కాబట్టి అనిపిస్తుంది. వేరే యాక్టర్ ఇప్పుడు తెలుగులో ఏదైనా యాక్టర్ ట్రై చేస్తే వేరే విధంగా ప్లే చేసేవాడేమో, వేరే విధంగా చేసేవాడేమో, వేరే ఏదో వచ్చేదేమో. అది నేను మాత్రం ధనుష్ అనుకున్నాను బేసిక్గా. సో కానీ అతను చేసిన విధానం ఇదంతా నాకు 200% ఇంకా అసలు అంటే ఎవరు చేయలేరేమో అంటే వేరే యాక్టర్ని తక్కువ చేయడం కాదు, ఈ పాత్రలో ఇంకెవరిని ఒకసారి చేసిన తర్వాత చూడలేము మనం బేసిక్. సో ఇప్పుడు స్వాతి ముత్యం కమల్ హాసన్ చేశాడంటే ఇంకెవరైనా ఊహించగలరా అంటే చేయలేము మనం అట్లా. సో వన్స్ ఇట్స్ డెలివర్డ్. సో ఈయన డెలివర్ చేసేసాడు ఒకటి అది. సో అది ఎక్సెప్షనల్గా చేశాడు. సో ఆ ట్రోల్స్ అన్ని ఇంక ఈ మధ్య ట్రోల్స్కి నాకంటే అసలు అంటే నిజంగా మనుషులకి మనం బతుకుతున్న విధానానికి ఆ ట్రోల్స్కి ఎవడో చేసిన కామెంట్స్కి అసలు సంబంధం ఉంటలేదు. అది నేను యాక్చువల్లీ అసలు చూడను. అసలు ఎవరో గట్టిగా చెప్తే నేను కామెంట్